చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. జనాలు ఎన్ని లక్షల మంది వచ్చినా తల్లి దగ్గర దీవెనలు ఉంటాయి కాబట్టి ఆ భక్తితో భావంతో వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. అదొక డైలాగ్ వినిపిస్తుంది, సమ్మక్క సార్లక్క సీతక్క చరిత్రలో నిలిచిపోతారు, సీతక్క అభివృద్ధి చేశారంటూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆ తల్లులతో ఉండే బంధము నా బాధ్యత. నాకు వాళ్ళతో ఉండేటువంటి బంధము అదేవిధంగా బాధ్యత. ఈ బాధ్యతతో మేము కార్యక్రమం చేసినాం. భక్తులందరూ సంతోషంగా తిరిగి వెళ్ళడమే మాకుండేటువంటి ప్రధాన బాధ్యత. కాబట్టి భక్తులందరూ సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే ఆ తల్లులు కూడా సంతోషిస్తారు. భక్తులు అధికారంలో రాకముందు నుంచి కూడా ఎలా అయితే ఉన్నారో ఇవాళ ఒక మంత్రి అయ్యి ఒక ఐకానిక్ అయినటువంటి మీ ఆ స్థాయికి వచ్చినా కూడా ప్రతి ఒక్కరితో కూడా అలానే మమేకం అవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళ అక్కని ఆప్యాయంగా పిలుస్తూ మీ దగ్గరకు వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అదే మనం ఏ స్థాయిలో ఉన్నా మనం ప్రజల మనుషులము, ప్రజల శ్రమ తెలిసినటువంటి వాళ్ళము, ప్రజలను గౌరవించినటువంటి సిద్ధాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళే. ప్రజల్ని గౌరవించుకోవాలి. పదవులు వస్తాయి పోతాయి కానీ మన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా వేరే రకంగా మార్చుకోవద్దు అనేది నా ఆలోచన. చాలాసార్లు విన్నా అక్క, మీరు ఎవరైనా మిమ్మల్ని మేడం అని పిలిచినా కానీ లేదు అక్క అని పిలవండి అంటారు. ప్రతి ఒక్కళ్ళ పిలుపు కూడా అలానే ఉంటుంది. మీ నృత్యం చూడాలంటే మాకు మేడారం జాతరలోనే సాధ్యం అవుతుంది. సాయంత్రం చేద్దాం అందరం కలిసి సార్లమ్మ దగ్గర. ఈరోజు సార్లమ్మ రానున్నారు. మాకు కూడా మీరు ఒక అక్కలాగా అందరితో కలిసిపోతారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు చేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది? ఎంతమంది ఉన్నారు అక్క? దాదాపుగా 13,000 మంది పోలీసులు, మిగతా దాదాపుగా 35,000 మంది ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అందరు ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసినా ఇన్ని లక్షల మంది నాన్ స్టాప్గా ఇక వస్తూ ఉంటారు. అంతకుముందు 2-3 వేల మందికే అది లోపట ఉండేది. ఇప్పుడు 10,000 మందికి అవకాశం ఉన్నా కూడా అది ఎక్కడా కూడా ఖాళీ లేకుండా వెళుతూనే ఉన్నారు. కాబట్టి ఇది ఇక్కడ తల్లులు సంపాదించుకున్న విశ్వాసం. అది తల్లుల సమ్మక్క సారలమ్మ గొప్ప. కాబట్టి వాళ్ళ కోరికలు కొంగు బంగారంలో తీరుస్తున్నారు కాబట్టే ఇంతమంది వస్తున్నారు. వాళ్ళ క్యూ లైన్లు కానీ, క్యూ లైన్లలో మంచినీళ్ళు కానీ, క్యూ లైన్లలో మంచి పెద్ద షెడ్స్ కానీ, తర్వాత బయట రోడ్లు కానీ, ఇక్కడ దైవ దర్శనం కూడా రోడ్లు వెడల్పు కానీ, మళ్ళీ వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఆ జంక్షన్స్ దగ్గర కూడా వాళ్ళు ఫోటోలు దిగడానికి, ఆ తర్వాత ఎక్కడికక్కడ టాయిలెట్స్ నిర్మాణం ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చినాం. అయినా కూడా కోట్ల మంది భక్తులు కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. కొద్దిగా పెద్ద మనసుతోటి తల్లి మీద భారంతో నమ్మకంతో రండి. మీరే అంటారు కదా కుటుంబంలో ఒక 4 మనుషులు ఉన్నప్పుడే అపోహలు వస్తాయి. అలాంటిది ఇన్ని కోట్ల మంది వచ్చినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గిరిజనులకి ఇక్కడ మనం చూసుకుంటే ఎంట్రన్స్ కానివ్వండి, మనకి రాతి స్తంభాల మీద ప్రతి ఒక్కటి కొట్టొచ్చినట్టుగా అనిపించాలి నా కళ అని మీరు చాలాసార్లు చెప్పారు. అది ఈరోజు నెరవేరింది. అది చాలా సంతోషం. ఈసారి జాతర చాలా స్పెషల్. ఎందుకంటే మరొక కొన్ని తరాలకు 1000 ఏళ్ళ చరిత్రను 1000 ఏళ్ళు ఉండేటట్టుగా మనం ఈసారి ఈ గుడుల ఈ యొక్క కట్టడాలతో ఈ ఆదివాసీ చరిత్ర అంతా కూడా శిలల మీద చెక్కించబడ్డది. భవిష్యత్తులో ఎవరు వచ్చి ఇది మాది మీది అని మార్పిడి చేయకుండా కూడా ఆ సమ్మక్క సారలమ్మ చరిత్రను ఆ శిలల మీద ఉన్నది. కాబట్టి అది నాకు చాలా సంతోషం. లాస్ట్ అండ్ ఫైనల్గా రాబోయే భక్తులకి ఏం చెప్తారక్క? భక్తులందరూ కూడా సంతోషంగా రండి, బాధ్యతతో రండి, భక్తితో రండి. 2 సంవత్సరాలు ఎంతో ఓపికతో ఎదురు చూస్తారు. ఇక్కడికి వచ్చినాక కూడా ఆ ఓపికను ఆ సమయాన్ని ప్రదర్శించండి. మనసులో మంచి ప్రశాంతంగా వెళ్ళండి. క్యూ లైన్లలో మీకు 4 దేవతలు ఎట్టే టైంలో అంటే నడుచుకుంటూ పోతే అందరు దేవుళ్ళను దర్శించుకునే అవకాశం ఈసారి గుడి పునర్నిర్మాణంలో మనం కల్పించడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ బాగుండాలని మొక్కుకోండి, మీరు బాగుండాలని మొక్కుకోండి. ఆ తల్లి సమ్మక్క సారలమ్మ ఖచ్చితంగా మీ మొక్కు మీ కోరిక తీరుస్తుంది. మళ్ళీ జాతరకు మీరు అందరిక్కడికి మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి తప్పకుండా వస్తారని నా నమ్మకం. చూశారు కదా, దినదినాభివృద్ధిగా ఇక్కడ మేడారం జాతరకైతే సంబంధించి వీళ్ళకి సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా రాతి స్తంభాల మీద కానివ్వండి, వచ్చేటువంటి ఎంట్రన్స్లో కానివ్వండి, ప్రతి దగ్గర కనిపించేలాగా ఏర్పాట్లు చేసినాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకేసారి 10,000 మంది గద్దెల దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నాము. వచ్చినటువంటి భక్తులు ఓపికతో ఇక్కడ దర్శనం చేసుకొని ఉండండి. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరకి ఎంతో ఓపికతో వస్తూ ఉంటారు. అదే ఓపిక ఇక్కడ దర్శనం చేసుకునే టైంలో ఉంచండి. చిన్న కుటుంబంలోనే కలతలు వస్తుంటాయి. అలాంటిది ఇన్ని కోట్ల మంది వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు జరిగితే మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా సమన్వయం చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.